చిన్నారుల దేహదారుఢ్యానికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జెడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ సెక్రటరీ లంకా జార్జ్ అధ్యక్షత వహించగా జెడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగాను, డిఎస్టీఓ శ్రీనివాస్ కుమార్ విశిష్ట అతిథిగాను, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, రగ్బీ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు జాతీయ జెండా, స్కూల్ గేమ్స్ జెండా, క్రీడల జెండాలను ఎగురవేసి క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్య అతిథి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల అబ్జర్వర్ గణేష్, జిల్లా రగ్బీ ప్రెసిడెంట్ నాగేంద్ర కుమార్, చైర్మన్ రమణరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్, కాకినాడ జిల్లా పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ నూకరాజు, సీనియర్ పీడీ నాగు, గుత్తుల శ్రీను, సునీల్, చార్లెస్, శేష్ కుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు. రగ్బీ క్రీడ ఇక్కడ నిర్వహించబడుతుంది. దీనికి చైర్మన్ అయినటువంటి స్కూల్ గేమ్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే డిఈఓ గారు అధ్యక్షతన మన లంక జార్జి గారు కార్యదర్శిగా ఈ రోజుకి 5 రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు రగ్బీ పోటీలు కూడా చాలామంది క్రీడాకారులకి ఇక్కడ ఉన్న వాతావరణం అందరూ కూడా అంతా ఇక్కడ రెగ్యులర్ వస్తున్నటువంటి ప్లేయర్స్ కూడా రగ్బీ క్రీడ ఇక్కడ పరిచయం చేసినటువంటి స్కూల్ గేమ్స్ నిర్వాహకులకి నాకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ 2 రోజుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రీడాకారులకి నా యొక్క ఆల్ ది బెస్ట్ చెప్తూ ఛార్జీలు ఇస్తున్నారు సార్. పోటీలకు వెళ్ళే వాళ్ళకి ఛార్జీలు ఇస్తున్నారు. కిట్టు ఎప్పటి నుంచో మేము పోరాడి వాళ్ళం. ఛార్జీలు ఇవ్వాలి, డ్రెస్సులు ఇవ్వాలి, ఉచితంగా భోజనం పెట్టాలి, ప్రయాణ ఖర్చులతో పాటు అని అడిగేవాళ్ళం. ఈ రోజుని ప్రయాణ ఖర్చులు ఇస్తున్నారు, వాళ్ళకి టీషర్టు, షార్టు, ఆడడానికి అనుకూలమైనటువంటి డ్రెస్ ఇస్తున్నారు. తర్వాత ఫుడ్ కూడా ఒకప్పుడైతే నాలాంటి స్కూల్ గేమ్ సెక్రటరీలు అప్పులు చేసి ముందు ఖర్చు పెట్టి తర్వాత బిల్స్ కోసం సంవత్సరాల తరబడి తిరిగే పరిస్థితి. ఈ రోజునైతే గవర్నమెంట్ నుంచి ఉన్న ప్రొవిజన్ మనకు కొంతవరకు ఉంటుంది సార్. పూర్తి స్థాయిలో మనమైతే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి ఉన్న ప్రొవిజన్తో అయితే గ్రాండ్గా చేయలేం, కాకపోతే చేయొచ్చు. అయితే ఆ అమౌంట్ కూడా ముందుగా అడ్వాన్స్ ఇచ్చారు సార్, సగం 50% అమౌంట్ కూడా. దాంతోనూ మా ఇక్కడ హరీష్ గారు ఇలాంటి పెద్దలు దాతలు ఉన్నారు చాలామంది. ఈ దాతల సహకారంతోనూ వాళ్ళకి చక్కటి మేము భోజనం సాధారణంగా ఏర్పాటు చేయడం, కొన్ని సౌకర్యాలు కల్పించడం. చాలా కష్టపడి అతని వెనక ఉన్నటువంటి లక్ష్మణ్ గారు అయితేనేమి, రావు గారు అయితేనేమి, మిగతా అధికారులు అయితేనేమి దీనికి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇంకోటి ఏమంటే ఇక్కడ 13 జిల్లాలు చాలా చక్కగా ఇప్పటి వరకు గేమ్స్ పార్టిసిపేట్ బాగానే అయినాయి సార్. ఇంకా రేపు కూడా రిజల్ట్స్ వస్తాయి. మేము ఎటువంటి ఏ విధంగా పిల్లలను మంచి టాలెంట్ ఉన్న పిల్లలనే ఇక్కడ సెలెక్షన్ చేయడం జరుగుతుందని మీకు హామీ ఇస్తున్నాం సార్. కాబట్టి అందరూ కూడా రేపు కూడా గేమ్స్ మంచిగా పార్టిసిపేట్ అయ్యి చేసిన తర్వాత మేము నేషనల్ టీం ఇక్కడ తీయబడింది సార్. రగ్బీ అండర్-17 గర్ల్స్ నేషనల్ టీంను ఇక్కడ సెలెక్ట్ చేసి పాట్నాకు మనం పంపిస్తున్నాం. కాబట్టి చాలా చక్కగా టీము, ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ టీంను మేము సెలెక్ట్ చేస్తామని మీ అందరూ ముఖంగా హామీ ఇస్తున్నాను సార్. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలో క్రమం తప్పకుండా ఆడుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ కూడా, వరల్డ్ కప్ కూడా క్రమం తప్పకుండా వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలోనే స్కూల్ గేమ్స్ వాళ్ళు బడ్జెట్లో చేర్చి దీన్ని స్పోర్ట్స్ అథారిటీలో కూడా గుర్తింపు లభించి దానికి కృషి చేసినటువంటి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి మేము రాష్ట్ర అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కాకినాడ వాళ్ళు కూడా వరుస క్రమంలో మేము ఎవరికి తీసిపోమన్న విధంగా ఒకేసారి 1 కాదు 2 కాదు 6 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇదే సంవత్సరం 2 నెలల క్రమంలో పోటీలు పెట్టడం అంటే ఆశామాషి విషయం కాదు. దానికోసం పీఈటీల అసోసియేషన్, పీఈటీల ప్రతినిధులు, అలాగే జెడ్పీసీఓ గారి ఉన్నతాధికారులు అంటే డిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ జార్జి గారు తీసుకున్నటువంటి బాధ్యత ఇంత అంతా కాదని ఈ విషయంగా గుర్తు చేస్తున్నానని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సైడ్ నుంచి కూడా జిల్లా పరిషత్ కూడా ఏ సపోర్ట్ కావాలన్నా సరే స్పోర్ట్స్కి కానీ అదర్ స్కూల్స్ కానీ మేము ఎప్పుడూ రెడీగా ఉంటామండి.
అది మీరు పర్సనల్ మాకు అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే. సో అది మాకు ముందు తెలిస్తే మేము మా తరపున కూడా కొంచెం సాయం చేద్దాము మీ ఆర్గనైజేషన్లో. బట్ ఎక్సలెంట్ అండి, ఎందుకంటే మనకి కడప నుంచి అనుకుని వచ్చారు, అబ్జర్వర్ వచ్చారు. ఈస్ట్ గోదావరి ఆతిథ్యం తెలియదు అనుకుంటా, చాలా బాగా చూసారండి. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అండ్ ఫెసిలిటీస్ అండి, వే ట్రీట్మెంట్ కూడా అంత బాగుంది. ఫుడ్ చాలా క్వాలిటీ ఫుడ్ అండి, న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారు పిల్లలకి, అన్నీ చేస్తున్నారండి. సో అది నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. నేను కొత్త జిల్లాకి 2 months అవుతుంది. ద వే హాస్పిటాలిటీకి నేషనల్ వైడ్ పేరు ఉన్నదండి మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకి.